బతికే నీ కోసం నాని. ప్లీజ్ నన్ను మర్చిపో. స్కూల్లో పరిచయం అయింది. తనే ప్రేమ పెంచుకుంది, ప్రేమించేలా చేసింది. చూసేది, నవ్వింది, లెటర్ రాసింది. రఘు, నీ నెంబర్ ఇస్తావా? నన్ను చూడడానికి రోజు స్కూల్కి తొందరగా వచ్చేది. అప్పుడు స్టార్ట్ అయింది లవ్. తర్వాత చాలా ఇయర్స్ లవ్ చేసుకున్నాం. చాటింగ్లు, ఫోన్ కాల్స్, మార్నింగ్ 3 వరకు మాట్లాడుకునే వాళ్ళం. కాలేజ్లో, బస్ స్టాండ్లో కలిసేది. బంగారం, బుజ్జి, కన్నా అన్నీ మాట్లాడేది. చాలా ట్రూగా లవ్ చేసుకున్నాం. ఐ లవ్ యూ. నన్ను వదిలి వెళ్ళవు కదా? నిన్ను వదిలేసి నేను ఎక్కడికి వెళ్తా? నీతోనే ఉంటా. లైఫ్ అంతా బాగుంది అనుకునే లోపే రఘు, ప్లీజ్ నన్ను మర్చిపో. ఏడు సంవత్సరాల తర్వాత తనే పూర్తిగా మారిపోయింది. ఏమైందో తెలీదు. మెల్లిమెల్లిగా ఇగ్నోర్ చేస్తుంది, అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసింది. అసలు లైఫ్ గూడ్చిపోయే స్టేజ్కి వచ్చేసింది. అట్లా మధ్యలో ఎట్లా వదిలేస్తారు? ఇదే స్కూల్లో లవ్ చేసింది, ఇదే స్కూల్లో లెటర్ కూడా రాసింది. ఇప్పుడు తను ఎక్కడో, నేను ఇంకా ఇక్కడే గోడల మధ్య తిరుగుతున్నా పిచ్చోడ్లాగా. చాలా ప్రేమించిన, కానీ ఆఖరికి నా ప్రేమకి ఏ రెస్పెక్ట్ లేకుండా పోయింది. ఒకేసారి లైఫ్ అంతా వెనక్కి వెళ్ళిపోతే బాగుండు అనిపిస్తుంది. ఆ గోల్డెన్ డేస్ మళ్ళీ రావు కదా. ఒక మనిషిని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించి, వాళ్ళే మన లోకం అనుకునేంత ప్రేమ చూపించి, మిగిలిన జీవితం అంతా వాళ్ళతోనే ఊహించుకున్న తర్వాత అర్ధాంతరంగా మధ్యలోనే వదిలేస్తే ఆ మనిషి పరిస్థితి ఏం కావాలా? నువ్వే కదా ఫస్ట్ లవ్ చేసింది, మరి నువ్వే ఎట్లా వదిలేస్తావు? అలా ఎలా మారిపోతావు? ఇదేనా మన ఇద్దరం కలిసి బతకాలనుకున్న జీవితం? స్కూల్లో లెటర్ రాసింది నువ్వే కదా, వదిలెళ్ళకు బతుకుండలేను అని ఏడ్చింది నువ్వే కదా. క్షమించారానంతా బాధ పెట్టి వదిలేసినావు. ఒక్కసారి కూడా అనిపించలేదా 7 సంవత్సరాలు లవ్ చేసి అర్ధాంతరంగా వదిలేసినావు? ఎట్లున్నాడో ఎట్లా బతుకుతున్నాడో ఒక్కసారి కూడా గుర్తు రాలేదా?
ఇదేనా నీ లవ్? చివరిసారి కళ్ళారా చూసుకోలేదు, మనస్ఫూర్తిగా మాట్లాడలేదు. ఒకప్పుడు ప్రాణంగా చూసుకున్న నిన్ను ఇప్పుడు కేవలం అమ్మ నాన్న కోసమే బ్రతుకుతున్న నేను నీలా కాదు. అందుకే నేను వేరొకరి జీవితంలో ఉన్న నువ్వు ఈ రోజుకి నా మనసులోనే ఉన్నావు. అస్సలు అనుకోలేదు కూడా నీ పెళ్ళికి వస్తానని, నీ పెళ్ళి నా కళ్ళతో చూస్తానని. తనకు పంపిన లాస్ట్ వాయిస్ రికార్డ్. బతుకున్నాను రోజు బతుకుతా, అది నీకోసమే బతుకుతా. నా లైఫ్లో ఇంకో అమ్మాయి వచ్చేది లేదు, నేను పెళ్లి చేసుకునేది లేదు. నాకు సాగు వచ్చిన రోజు నేనే వస్తా, కానీ నీ మీదికి మాత్రం రానియలేదు. నేను బతికే నీకోసం నాని. ఇంత దూరం వచ్చినాక మా అమ్మ నాన్న గుర్తొస్తారు నాకు. నేను ఎట్లా డిస్టర్బ్ చేయాలని నేను మా అమ్మ నాన్న దగ్గరికి పోతా. నువ్వు మాట్లాడాల మాటలకి నాకు నా పాపంలో నా తూట్లు అవుతున్నాయి. బతకలేదు నన్ను దగ్గరికి తీసుకో మమ్మీ. అంతా అయిపోయింది. కారణం ఎలాంటిదేనా, తప్పెవరిదైనా దూరం మాత్రం మన ఇద్దరి మధ్య పెరిగింది. గాజు బొమ్మలా చూసుకున్నా, ఇప్పుడు ఆ గతాన్ని మర్చిపోలేక బాధపడుతున్నా. నిన్ను మర్చిపోలేను, నన్ను మార్చిపోలేను. నువ్వు దూరమైనవన్న బాధ కంటే నువ్వు మాట్లాడిన మాటలు నన్ను బ్రతకకుండా చేస్తున్నాయి. ఊహించుకున్న లైఫ్ అంతా కళ్ళ ముందే స్పాయిల్ అయిపోతుంటే ఎలా బ్రతికుండగలను? మనుషులు మారినంత ఈజీగా మనసులు మారవు. ప్రేమించినంత ఈజీ కాదు ఆ ప్రేమను మర్చిపోవటం. 7 సంవత్సరాల మన ప్రేమకి ఫలితం ఇదేనా? రఘు, నీ నెంబర్ ఇస్తావా? రఘు, ప్లీజ్ నన్ను మర్చిపో. నన్ను వదిలేవు కదా. నీతో కలిసి సంతోషంగా బతకలేను. నా వెంట పడడం మాని. నేను బతికే నీకోసం నాని. నన్ను వదిలేవు కదా.